ఎలా ఉన్నారు అందరూ? 1 వీక్ అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేసి. అయితే ఈరోజు ఇంకొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అమ్మమ్మ హారర్ స్టోరీ అనేది ఈ స్టోరీ అయిపోయినాక అది అప్లోడ్ చేస్తాను. అయితే కొంతమంది ప్రేమ విషయంలో సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను చనిపోతాను, నేను తాగుతాను, ఇలాంటి మాటలకి భయపడి మీ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలా బెదిరించే వాళ్ళలో 50% మెంబర్స్ అందరూ ఫేక్గానే ఉంటారు. వాళ్ళు బెదిరించాక వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చేసాక నేనెప్పుడు అన్నాను అని ఇలాగ ప్లేట్ తిరిగేస్తుంటారు. వన్స్ వాళ్ళ బెదిరింపులకి భయపడిపోయి వాళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశామా అదే అలసుగా తీసుకొని ఇంకా అప్పటి నుంచి ప్రతి విషయంలో బెదిరిస్తూనే ఉంటారు. ఇలాంటి బెదిరింపులు ఏమైనా వచ్చినప్పుడు వెంటనే మీ పేరెంట్స్కి చెప్పేసేయండి, ఆర్ పిఎస్లో అయినా చెప్పండి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన సబ్స్క్రైబర్ కవిత కూడా ఇలాంటి ఒక బెదిరింపులకి భయపడిపోయి ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకొని తనని ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. అయితే తను ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలిసాక నాకు తెలిసి ఎవ్వరు అలాంటి పనులు చేయడానికి డేర్ చెయ్యరేమో. సర్లేండి, తన స్టోరీని తన మాటల్లోనే చెప్తాను. హాయ్ అండి, నా పేరు కవిత. అందరితో నా స్టోరీని షేర్ చేయడానికి అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ స్టోరీని విన్న వాళ్ళు ఎవరైనా కానీ లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నాక దానికే స్టిక్ అయి ఉండాలి. అలానే పెద్దవాళ్ళు చెప్పే మాటకి కూడా వాల్యూ ఇవ్వాలి. అలా వినక 15 years బ్యాక్ నా లైఫ్ ని ముళ్ళకంపల్లోకి నెట్టేసుకున్నాను. ఇప్పటికీ నాకు నేను లవ్ చేసిన అబ్బాయితో పెళ్ళయి 6 years అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కలిసాను తనని. మా కాలేజే, మా క్లాసే. ఏమైందంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ కి లేట్ గా జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 1 month అనుకోండి. అంటే ఈ 1 month క్లాసెస్ మిస్ అయిపోయాను. నేను చదువుకునే టైంలో ఆ కాలేజ్ ఎలా ఉండేదంటే, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరిని ఒకే క్లాస్ లో కూర్చోపెట్టేవాళ్ళు. క్లాస్ లో ఉన్న గర్ల్స్ అంతా తెలుగు మీడియం, నేను ఒక్కదాన్నే ఇంగ్లీష్ మీడియం. బాయ్స్ లో అయితే ఒక 15 members ఉన్నారేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఇంకా అంతా తెలుగు మీడియమే. సో నేను మిస్ అయిన క్లాసెస్ అన్ని నోట్స్ కావాలిగా. గర్ల్స్ ని అడుగుదాం అనుకుంటేనేమో వాళ్ళేమో తెలుగు మీడియము. అందుకని బాయ్స్ లో ఆ 15 members లో నా పక్క బెంచ్ లో ఉన్న అతను ఇంగ్లీష్ మీడియమే. అందుకని అతని బుక్స్ తీసుకొని నేను మిస్ అయిన క్లాసెస్ అని రాసుకునేదాన్ని. 1 month నోట్స్ అంటే ఒకే రోజులో కంప్లీట్ చేయలేను. సో డైలీ తన బుక్స్ తీసుకునేదాన్ని. అలా 10 days అయ్యాయి. ఈ 10 days లో తన బిహేవియర్ లో చాలా చేంజ్ వచ్చేసింది. ఐ మీన్ కేర్ చేయడము, నా వెంట పడడము, ఇలాగనమాట. సో నేను అనుకున్నాను, ఇతని బిహేవియర్ తేడాగా ఉంది కదా, నన్ను లైక్ చేస్తున్నాడేమో. నేనా తనని డైరెక్ట్ గా అడగలేను. సర్లే, తనకి దూరంగానే ఉండడం మంచిది అని చాలా రేర్ గా మాట్లాడేదాన్ని అప్పటి నుంచి. అది కూడా నోట్స్ విషయంలో ఒక్కటే మాట్లాడేదాన్ని. లవ్ విషయంలో నా వైపు నుంచి పాజిటివ్ గా లేకపోయినా కూడా ఎలాగో తెలియదు కానీ స్లోగా ఆ విషయం మా క్లాస్ అంతా తెలిసిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్నగా కాలేజ్ మొత్తం పాకిపోయింది. లవ్ లో ఉన్నారు అని తెలిస్తే ఆ ఇద్దరిలో ఒకరు లవ్ చేసి ఇంకొకరు లవ్ చేయకపోయినా ఇద్దరిని బ్యాడ్ గానే అనుకుంటారు. ఇంకొంతమంది అయితే రూమర్స్ క్రియేట్ చేస్తారనమాట, ఇద్దరు లవ్ లోనే ఉన్నారు అనుకుంటూ. బట్ నా లక్ ఏంటంటే, నేను యాక్సెప్ట్ చేయలేదు అని అందరికి ఒక క్లారిటీ అయితే ఉంది. ఎప్పుడు నా వెనకే తిరుగుతూ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉండేసరికి కాలేజ్ లో ఎంత మంది అయితే ఉంటారో అందరికి తెలిసిపోయింది. సో అలా కాలేజ్ లో అందరికి నేనెవరో తెలిసిపోయింది. ఫోకస్ మొత్తం నా మీదనే పెట్టేవారు. ఇదంతా పడుతూనే డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చేసాము. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి తను నన్ను ఎంత ట్రై చేసినా నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు, జాలి కూడా అనిపించలేదు. అయితే డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇచ్చారు. నేను నా ఫ్రెండ్స్ ఇంట్లో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఆ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్లో లేరు. యాత్రల కోసం అని చెప్పి ఒక 10 days యాత్రలకు వెళ్లారు. ఇంకా నేను నా ఫ్రెండ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం మా ఇంట్లో. అయితే ఒక రోజు ఇంట్లో ఉండే ఫోన్ కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్ళి లిఫ్ట్ చేశాను. అటు సైడ్ నుంచి మాట్లాడారు. ఆ వాయిస్ ఎవరిదో కాదు, నన్ను లవ్ చేసే అబ్బాయిది. ఇంకా నాకు తనే అని అర్థమైపోయి నా ఫ్రెండ్ కి ఫోన్ ఇచ్చి, ఏంటో ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కొని పెట్టే అని చెప్తే తను ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. అంతా నార్మల్ గానే ఉంది. అయితే సడన్ గా అతను కాల్లో, నేను ప్రెసెంట్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను, తను నా లవ్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడే అనేసరికి నాకైతే చాలా భయం వేసేసింది. కాలేజ్ లో ఉన్నప్పుడే ఒక 2 to 3 times చెప్పుంటాను తనతో, మన ఇద్దరికి సెట్ కాదు, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఒకవేళ లవ్ చేసుకున్నా మన ఇద్దరిది డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, కొన్ని డేస్ బాగున్నా కానీ తర్వాత విడిపోవాల్సి వస్తుంది, అయినా మనం చదువుకోవడానికి వచ్చాము, ముందు దాన్ని చూద్దామంటే తను వినలేదు. అలానే మొండిగా ఉన్నాడు. అలా ఉండేసరికి నా స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయి అని చెప్పి, సరే ఇప్పుడు చదువుకొని వన్స్ లైఫ్ లో సెటిల్ అయ్యాక చూద్దాము, అప్పటికి
ఇప్పటికీ ఇదే లవ్ ఉంటే మీ పేరెంట్స్తో, మా పేరెంట్స్తో మాట్లాడదామని చెప్పాను. ఇలా చెప్పానే కానీ 100% అయితే హోప్ ఇవ్వలేదు తనకి. అందుకని ఈ మ్యాటర్ వచ్చిన ప్రతిసారి నేను ఇలా చెప్పడము, తను హర్ట్ అయ్యి ఒక 2 to 3 days కాలేజ్కి రాకుండా ఉండడము, అలానే ఎప్పుడు డల్ గా ఉండడం చేసేవాడు. నేనైతే అతన్ని అలా చూసి లైట్ తీసుకున్నాను. ఎందుకంటే కాలేజ్లో డైలీ చూసుకుంటూనే ఉంటాం కాబట్టి అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు. వన్స్ డిగ్రీ అయిపోయాక నేను ఎక్కడుంటానో తను ఎక్కడుంటాడో, ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అప్పుడు నన్ను మర్చిపోతాడులే అన్న ఉద్దేశం నాది. ఇంకా ట్రాక్ మీదకి వచ్చి కాల్ చేశాడని చెప్పాను కదా, నేను లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అన్నాడని. తను నా ఫ్రెండ్ తో ఆ మాట చెప్పంగానే ఆ ఫోన్ నేను తీసుకొని మాట్లాడుతుంటే నిజంగానే ట్రాక్ మీద ఉన్నట్లు ట్రైన్ సౌండ్ కూడా వినిపించింది. అది విన్నాక తను నిజంగానే చేసుకుంటున్నాడేమో అని భయం వేసేసింది. అతను కూడా నన్ను కన్విన్స్ చేయడానికి చాలానే ట్రై చేస్తున్నాడు. ఇంకేం చెయ్యలేక అనవసరంగా ఒక ప్రాణం పోతదేమో అని తన లవ్ ని యాక్సెప్ట్ చేసేసాను. ఈ డిగ్రీ 3 years లో అతను ఎంతలా వెంట పడ్డాడంటే చూసిన ప్రతి ఒక్కరు ఆ అబ్బాయి ఎంత సిన్సియర్, టైం పాస్ కి లవ్ చేసే వ్యక్తి కాదు, నువ్వంటే ప్రాణం, నువ్వు కానీ తనకి నో చెప్తే నీ అంత అన్లక్కీ పర్సన్ ఇంకెవరు ఉండరు అని అతన్ని హీరో చేసి నన్ను విలన్ చేసి మాట్లాడేవారు. బట్ అందులో నా తప్పేం లేదు, అయినా నేనే బ్యాడ్ అయ్యాను. ఎందుకంటే లవ్ చేయట్లేదని నా ఫ్రెండ్స్ కూడా నన్ను తిట్టేవారు. ఇంకా ఆ రోజు తన లవ్ ని యాక్సెప్ట్ చేసేసాను. తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాయి. నెక్స్ట్ తన గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్ కి వెళ్ళిపోయాడు. నేనేమో పీజీలో జాయిన్ అయ్యాను. ఇంకా మా ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయిపోయిందనమాట. రోజు కాకపోయినా ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళమి. అండ్ తను మా ఊరికి వచ్చినప్పుడు నన్ను కలిసేవాడు. అలాగా డేస్ గడిచిపోయాయి. అతనికేమో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నాదేమో పీజీ కంప్లీట్ అయిపోయింది. కొన్ని డేస్ ప్రిపరేషన్స్ తర్వాత నాకు ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది. సో నేను జాబ్కి వెళ్ళిపోయాను. ఆఫీస్ విషయానికి వస్తే నేను చాలా డీసెంట్ పర్సన్ని. నా పనేదో నేను చూసుకుంటాను అంతే. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటా. ఆఫీస్ లో వాళ్ళు నా బిహేవియర్ ని చూసి నీలాంటి అమ్మాయి వైఫ్ గా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటది లైఫ్ మొత్తం అని చెప్పి గోల్స్ కూడా అనేవాళ్ళు. అలాగా తనతో అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుకుంటూ మంచిగా జాబ్ చేసుకుంటూ నా డేస్ అన్ని హ్యాపీగా గడుస్తున్నాయి. డేస్ అన్ని హ్యాపీగా గడిచిపోతే అది మనిషి జీవితం ఎందుకు అవుతుంది? ఒక టైంలో మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంకా నేను ఏం మాట్లాడకపోతే వచ్చిన సంబంధాన్ని ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసేసేలాగున్నారు. ఇంకా ఏదైతే అదైంది అని ధైర్యం తెచ్చుకొని మా అమ్మకి, మా సిబ్లింగ్స్ కి అందరికి చెప్పేశాను మా లవ్ మ్యాటర్. ఒక్క మా డాడీకి తప్ప. మా నాన్న చాలా స్ట్రిక్ట్. అసలు నాన్నతో లవ్ మ్యాటర్ చెప్పాలంటేనే భయం వేసేసింది. ఇటు మా అమ్మకి సిబ్లింగ్స్ కి చెప్పాను కదా, వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే వేరే క్యాస్ట్ అని. మాదేంటంటే విలేజ్. ఏ చిన్న విషయం జరిగినా కానీ ఊరిలో అందరికి తెలిసిపోతుంటది. అలాంటిది లవ్ మ్యారేజ్ అంటే దాని గురించి కొన్ని సంవత్సరాలు గుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మా మదర్ కి చెప్పాక అమ్మ అయితే నన్ను జాబ్ మానేసి ఇంటికి వచ్చేసేయమంది. ఒక పర్సన్ కి జాబ్ అనేది ఆభరణం లాంటిది. అలాంటిది జాబ్ వదిలేసి వచ్చేయమనేసరికి అమ్మకి నచ్చ చెప్పాలని ఎంతో ట్రై చేశా, కానీ కుదరలా. తప్పక రిజైన్ పెట్టేయాల్సి వచ్చింది. అదే టైంలో మా ఫాదర్ కి సడన్ గా హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. అసలే హెల్త్ బాగాలేదు, మళ్ళీ నా లవ్ మ్యాటర్ నాన్నకి చెప్తే ఏమవుతుందో ఏమో అని మా అమ్మ కానీ, నా సిబ్లింగ్స్ కానీ, నేను కానీ నాన్నతో ఏం చెప్పలేదు. అలా ఆఫీస్ లో లాస్ట్ వర్కింగ్ డే అయిపోయాక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక అమ్మ నా దగ్గర నుంచి ఫోన్ తీసేసుకొని హౌస్ అరెస్ట్ చేసేసింది. ఎవరితో టచ్ లో లేకుండా. ఆ టైంలో తనతో కాల్స్ కూడా కట్ అయిపోయాయి. జాబ్ లేదు, ఫోన్ లేదు, ఒకటే బోర్ కొట్టేది. చేస్తే ఇంట్లో పని చేయాలి, లేదా మా ఫాదర్ కి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, మా నాన్నని చూసుకుంటూ ఉండాలి. అయితే సడన్ గా ఒక రోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆయన చనిపోయే వరకు కూడా నా లవ్ మ్యాటర్ తెలీదు. అలా 3 months గడిచాయి. నాకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. నన్ను ఒప్పించడానికి ట్రై చేస్తూనే ఉన్నారు పెళ్లికి. బట్ నేనైతే కన్విన్స్ అవ్వడం లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ అతనితో సీక్రెట్ మ్యారేజ్ అయిపోయింది, రిజిస్టర్ మ్యారేజ్. ఎప్పుడంటే మా ఇంట్లో వాళ్ళకి లవ్ మ్యాటర్ చెప్పినప్పుడు నన్ను ఇంటికి వచ్చేసేయమని చెప్పారు కదా, ఇంకా తనకి కాల్ చేసి ఈ వీకెండ్ కి ఇంటికి వెళ్ళిపోతున్నాను, రిజైన్ చేసేసాను, నన్ను ఇంకా పంపించారు. ఎవరి లవ్ మ్యాటర్ అయినా కానీ వాళ్ళ ఇంట్లో తెలిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది నీకు తెలుసు కదా, నీతో టచ్ లో కూడా లేకుండా చేస్తారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తే సర్లే నువ్వేం పానిక్ అవ్వకు, ఇప్పటికిప్పుడు నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడినా కానీ ఖచ్చితంగా మన పెళ్లి ఒప్పుకోరు. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్లే లోపు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాము, తర్వాత నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడినా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి కనీసం నేను చెప్పేది మీ పేరెంట్స్ వినడానికైనా ఉంటుంది. వాళ్ళు ఒప్పుకున్నాక వచ్చి గ్రాండ్ గా పెళ్లి చేసుకుందామని చెప్తే తన మాటలు నమ్మేసి నేను రిజైన్ చేసి ఇంటికి వెళ్లే ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చేసాను. అప్పటికి మా ఫాదర్ బ్రతికే ఉన్నారు. మేము మ్యారేజ్ చేసుకున్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఒక పక్క నాకేమో పెళ్ళైపోయింది, ఇంకొక పక్కేమో నాకు పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. అసలు నిజమా చెప్పలేని వాళ్ళతో ఒక్కరోజు ధైర్యం తెచ్చుకొని
ఈ పెళ్లి చేసుకోను, నాకు సంబంధాలు తీసుకుండాకండి అని గట్టిగా చెప్పేశాను. ఇంకా మా మదర్ సరే అతని ఒకసారి ఇంటికి రమ్మను అని చెప్పింది. అతను ఇంటికొచ్చాడు. తను ఇంటికొచ్చాక ఏమైంది, అసలు వాళ్ళ అమ్మ అతనితో ఏం మాట్లాడారు, పెళ్లి ఒప్పుకున్నారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే హైప్ ఇచ్చి లైక్ చేయండి. అలాగే ఈ రోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశాను. ఎలా వచ్చింది, ఫస్ట్ టైం చేస్తున్నా, కామెంట్స్ లో కూడా చెప్పేసేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఆ 100 లైక్స్ వస్తాయంటారా?